ఉత్సాహంగా పాడుదాం, ఉల్లాసంగా ఆడుదాం, శ్రీ యేసు నామమును ఘనపరచుదాం. ఉత్సాహంగా పాడుదాం, ఉల్లాసంగా ఆడుదాం, శ్రీ యేసు నామమును ఘనపరచుదాం. చప్పట్లు కొడుతూ ఆరాధిద్దాం, నాట్యము చేయుచు ఆరాధిద్దాం, ఉల్లాసముగా ఆరాధిద్దాం, ఉత్సాహముగా ఆరాధిద్దాం. బెత్లెహేము ఊరిలో మనకై ఉదయించే ప్రార్థనలు ఆ రోజునే వేడుకున్నా. మీ అందరి ప్రార్థనలు ఫలించాయి. మరి ఈ సెమీ క్రిస్మస్, ఈ సంవత్సరం సెమీ క్రిస్మస్ లో భాగంగా మొట్టమొదటిసారి కుటుంబ సమేతంగా మన ఈ ఎబిజనైజర్ మినిస్ట్రీస్ కి మన స్వర్జన్ గారి పిలుపొందుకొని ఇక్కడికే ఎందుకో వాళ్ళని సాక్ష్యం చెప్పిద్దాం ఇక్కడికి తీసుకొచ్చాను. ఉయ్యూరులో చదువుకుంది, తర్వాత ఉయ్యూరులో జన్మించింది, హైదరాబాద్లో స్థిరపడింది. తర్వాత నా వివాహం, నాయనమ్మ వీళ్ళందరూ కూడా ఎల్మర్ వాసులు, పెదపారిపూడి మండలం ఎల్మర్ గ్రామం, తుమ్మపూడి ఇంటి పేరు వాళ్ళు, వారి మనవరాలిమే. సో నేను ఎల్మర్ అల్లుడిని, పామర నియోజకవర్గానికి నేను అల్లుడిని ఒక రకంగా చెప్పాలంటే. మరి ఆమె 2 మాటలు మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తుంది. మా కోసం, మా కుటుంబం కోసం మీరందరూ ఎంతో ప్రార్థనలు చేశారని కుమారాజా గారు చెప్తూ ఉండేవాళ్ళు ఎప్పుడు. మరి మీకు అందరికీ తెలుసు, మరి మా బాబు సిక్ అయిపోయినప్పుడు ఆరోగ్యం బాగోక సంవత్సరం పాటు మరి నేను హైదరాబాద్లోనే ఉండాల్సి వచ్చింది బాబు ట్రీట్మెంట్ కోసం. ఏడవని రోజు లేదు, ప్రార్థించని రోజు లేదు. సమస్య నుంచి పోరాడే శక్తిని కూడా ఆయనే ఇస్తారంట. ఎందుకు ఈ సమస్య అని మనం దేవుడిని ఎప్పుడు అడగకూడదంట. ఈ సమస్య నుంచి పోరాడే శక్తిని నాకు ఇవ్వు ప్రభువా అని మనం అడగాలంట. అలాగే నేను నిలబడ్డాను, అడిగాను. నా బిడ్డకి ఏదైతే సర్జరీ జరిగిందో, మరి ఒకటి కాదండి, మరి 4-5 సర్జరీస్ చేయించడం జరిగింది. మరి ఈరోజు ఇలా నిలబడగలిగాడంటే అది కేవలం దేవుడి కృప, దేవుడి మహిమ స్తుతి చెల్లించుగాక ప్రభుకి. మరి మా కోసం చాలా ప్రేయర్స్ చేశారు మీరు. ప్రతి ఒక్కరికి పేరు పేరు వరుసన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. హ్యాపీ క్రిస్మస్. పరలోకమైన యేసు క్రీస్తు మీకు అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు దయచేయాలని, ఆయన కృప, దయ, ప్రేమ, రక్షణ ఎల్లప్పుడూ మీతో, మీ కుటుంబ సభ్యులతో ఉండాలని మీ కుమారరాజా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాడు.